సో ఇంకెందుకు ఆలస్యం, రాజాసాబ్ షూటింగ్ సెట్స్ చూసేద్దామా? సో ఎంట్రన్స్ భారీగా కనిపిస్తుంటే ఇంకా లోపలికి పోవాలనే క్యూరియాసిటీ అయితే నాలో అయితే బాగా పెరిగిపోయింది. అండ్ ఆ మధ్యలో బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కిచెన్లో ఒక చైర్ వేసింది, అంటే తలలు నరికి గోడలకు పెట్టినట్టు ఉంది. హాయ్ డార్లింగ్స్ అంటూ మనను పలకరించడానికి మన ముందుకు రాబోతున్నారు ప్రభాస్ రాజాసాబ్తో ఆన్ December 5th. సో మనము టీజర్ అయితే రిలీజ్ అయింది, అందరు చూసే ఉంటారు టీజర్ ఎలా ఉందో. సో ఒక్కొక్కరికైతే ప్రభాస్ ఫ్యాన్స్కి, అందరు డార్లింగ్స్ అందరికీ ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. సో రాజాసాబ్ సెట్టింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎట్లా ఉండబోతుంది అని అయితే అందరికి ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీ అయితే పెరిగే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రాజాసాబ్ షూటింగ్ సెట్స్ చూసేద్దామా? సినిమా మ్యాజిక్ అంటే ఏదైనా చేస్తుంది, కానీ మన ప్రభాస్ హీరోగా ఈ సెట్టింగ్స్ అంటే విఎఫ్ఎక్స్ లేకుండా సెట్టింగ్స్ తోటే మారుతి డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సగౌరవంగా నిర్మించిన రాజాసాబ్ సినిమా సెట్ గురించి ఇవాళంతా మనం చూసేద్దాం. అయితే మనకు ఎంట్రన్సే భారీగా కనపడుతుంది ఇక్కడ. సో ఎంట్రన్స్ భారీగా కనిపిస్తుంటే ఇంకా లోపలికి పోవాలనే క్యూరియాసిటీ అయితే నాలో అయితే బాగా పెరిగిపోయింది. అండ్ టీం అందరం కలిసి ఇట్లా వెళ్ళడం జరిగింది. సో మనకి ఇట్లా ఎంట్రన్స్ కాగానే ఒక పెద్ద రాజ్మహల్ ఎలా ఉంటుందో, ఆ రాజాసాబ్ కాబట్టి రాజ్మహల్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇదంతా మనకు ఎంట్రన్స్ అన్నమాట. సో ఎంట్రన్స్ నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తూ ఉంటే ఇదైతే పెద్దగా కనిపిస్తున్న రాజాసాబ్ మహల్. ఎంత పెద్ద పెద్దగా ఈ సెట్టింగ్స్ వేసిండ్రంటే చాలా పెద్దగా ఉంది మహల్. మాకు చూసినప్పుడైతే కళ్ళన్నీ చెదిరిపోయినాయి, అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అయితే అర్థం కాలేదు. సో అక్కడ చూస్తున్న స్తంభాలు కానీ, అక్కడ పెట్టిన బొమ్మలు అంటే స్టాచ్యూస్ కానీ, ఇప్పుడు నేను ఒక రూమ్ వైపు వెళ్తున్నాను, అక్కడ ఏదో ఎంట్రన్స్ కనిపించింది, ఏంటి అని చూస్తూ అటువైపు వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ మనకు కొన్ని ఫోటోగ్రాఫ్స్, అక్కడ కొన్ని స్టాచ్యూస్ అయితే ఇలా నిలబెట్టి వాటికి అన్నిటికీ డిజైన్ అయితే చేయడం జరిగింది. సో నేను ఆ రూమ్లోకి వెళ్తున్నా. మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒకటైతే లోపలికి వెళ్ళడానికి ముందు ఇక్కడ చూస్తే కూడా ఆ ఎంట్రన్స్ కూడా మనకు ఒక భయంకరంగానే కనిపించింది. సో ఇలా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక బ్లాక్ మ్యాజిక్ రూమ్ అనే అర్థమైపోయింది. అక్కడ చూసేసరికి నిజంగానే ఆ వైబ్రేషన్స్, ఆ వైబ్ ఎలా ఉంది అని అంటే మళ్ళీ అందరూ వస్తున్నారని చెప్పేసి ఆ సెట్టింగ్స్ అంతటినైతే మళ్ళీ చేయడం జరిగింది. ఆ మంటలు అది చూస్తున్నారు కదా, ఆ మధ్యలో బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకైతే అక్కడ పెట్టి చూపెట్టడం జరిగింది. చాలా వేడిగా ఉండే, అక్కడ చూస్తే అసలు బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టడం అయితే చూస్తున్నాం. ఈ రూమ్లో అంతా బ్లాక్ మ్యాజిక్ సంబంధించే ఉంది. ఆ మూవీలో ఈ రూమ్కి సంబంధం ఏమిటి అని చూస్తే మాత్రం మనకు సినిమా చూడాల్సిందే. ఇక్కడ ఒక ఫేస్ తోటి, ఇక్కడ కుండలో దీపం పెట్టి బ్లాక్ మ్యాజిక్ అంటేనే అందరికి అర్థమైపోతుంటుంది. కానీ ఈ మూవీకి సంబంధించి ఈ రూమ్తో ఇలాంటి అంటే చూపిస్తారు, ఎలా ఉండబోతుంది, ఎవరు ఇక్కడ ఏ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అనేది అయితే మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు అయితే వేచి చూడాలి. ఇప్పుడు మనం వేరే రూమ్కి వెళ్తున్నాము, అదే రాజాసాబ్ కిచెన్. సో
సో ఇక్కడ కిచెన్ అయితే నిజంగా డైనింగ్ టేబుల్, వంట సామాను, స్టవ్, ప్రతి ఒక్క సామాన్తో అక్కడైతే పెట్టడం జరిగింది. చూడండి రాజాసాబ్ కిచెన్లో ఒక చైర్ వేసింది. ఇప్పుడు మనము ఆ రూమ్ నుండి బయటకు వస్తే మనకి ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా కనిపిస్తుంది, ఒక సోల్జర్ లాగా మరి అక్కడైతే నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి చూస్తే ఇప్పుడు మనం వచ్చేసాము వెల్ రూమ్కి, బావి ఉన్న రూమ్కి వచ్చేసినాము. ఇక్కడ అంతా బ్లడ్ అనమాట, పోవడమే. ఏంటి ఇది, ఇక్కడ ఎవరినో కట్టేసినారు అంటే ఒక 3 పీపుల్ని అయితే ఇక్కడ కట్టేసి వేలాడేస్తున్నట్టు, బావిలోకి వేలాడేస్తున్నట్టయితే ఉంది. వాళ్ళ తలలు చూస్తే కట్ చేసిండ్రు. సో ఇక్కడ కూడా మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ లాగానే ఏదో పూజలు అలా చేస్తున్నట్టు అక్కడైతే పెట్టిండ్రు. సో ఇక్కడ చూస్తే కూడా మంటలు, గోడలకి తలలు పెట్టి, అంటే చంపేసిన తర్వాత మరి ఆ గోడలకు అలా పెడతారా ఏంటో తెలియదు. అక్కడ అప్పుడు ఆచారం ఏంటి, చంపేసిన వాళ్ళ తలలు చూసిందా, గోడకు ఒక డెడ్ బాడీ, ఇక్కడ చిన్న చిన్న ఫేసెస్ అనమాట, అంటే తలలు నరికి గోడలకు పెట్టినట్టు ఉంది. ఇప్పుడు మనం వచ్చేసాము కీబోర్డ్ దగ్గరికి. కీబోర్డ్ మీద కూడా మనకు చూస్తే ఏమంటారు, పుర్రా అంటారు కదా, అట్లా ఉంది. రాజాసాబ్ గారు, మరి రాజాసాబ్ ఆ మూవీలో ఎవరు కీబోర్డ్ని వాడినో ఏంటో. మరి ఇక్కడ చూస్తే మరి ముగ్గురిని ఇట్లా నిలబెట్టి ఫ్యాన్లు అయితే తిరుగుతూ ఉన్నది. దాని పక్కన సోల్జర్, ఫ్యాన్ కాదు అది, ఏదో పట్టుకొని వాటిని తిప్పుతున్నట్టు, ఫైటింగ్ చేస్తున్నట్టుంది. సో ఇక్కడ చూస్తే పెద్దగా మనకు పైన కింద అనమాట, మహల్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఒక మొత్తం కంప్లీట్ వ్యూ, పైన ఉంది, కింద ఉంది. ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కగానే మనకు పెద్దగా ఒక పోస్టర్ తోటి, ఒక ఫోటో తోటి అయితే మనకు కనిపిస్తుంది. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకు మెట్లు ఎక్కగానే స్ట్రైట్గా సంజయ్ దత్ గారి ఫోటో అయితే అక్కడ ఉంటుంది అనమాట. పెద్ద ఫోటోతోటి అక్కడ ముందు కొన్ని పెట్టి అలా ఉంటుంది. దాని ఇరువైపుల నుంచి మెట్లు ఉంటాయి. సో నేను ఒక వైపు నుంచి వెళ్ళి మొత్తం అట్లా రౌండ్ చుట్టేసి కిందికి వస్తాను మళ్ళీ. సో ఇది పైన భారీ సెట్ అయితే వేయడం జరిగింది. ఒకటే ప్లేస్లో కాదు, ఇంకా 3-4 ప్లేసెస్లో ఇలాంటి సెట్లు అయితే వేసిండ్రట. మేమైతే అందరం ఒక సెట్ అయితే వెళ్ళి చూడడం అయితే జరిగింది. అదే మీకు చూపిస్తున్నాను. ఇది పైనుంచి కిందికి వ్యూ. ఇప్పుడు మనం పైనుంచి చూస్తే, ఇంతకుముందు మీకు వెల్ రూమ్ చూపించిన కదా, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైనుంచి మనకు ఇట్లా చూస్తే వెల్ రూమ్ కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ చూస్తే ఈ కీబోర్డ్, ఇక్కడ నుంచి మళ్ళీ కిందనే మనకు రైట్ సైడ్ బెడ్రూమ్ అనేది అయితే ఉంది. ఆ బెడ్రూమ్ ఇదన్నమాట. ఇది బెడ్. ఒక బెడ్రూమ్లో కావాల్సిన సామాన్తో అంతా సెట్ చేసి పెట్టిండ్రు, సూపర్గా పెట్టిండ్రు. ఇప్పుడు వచ్చేసినాం లైబ్రరీకి. ఇది లాస్ట్ సెగ్మెంట్. ఇక్కడ కూడా సంజయ్ దత్ ఫోటో ఉంది. సో మనకు ఇదంతా ప్యాలెస్లో మరి ఎవరు ఉంటారు? ఇక్కడ పైన చూస్తే కన్నుతోటి అక్కడ ఉంది. మనకు ఫ్లోర్లో కూడా కన్నులాగా ఒకటి వేసి పెట్టిండ్రు. సో కన్నుతోటి ఇక్కడ ఉంటుంది. మరి ఈ మహల్ అయితే మరి సంజయ్ దత్ ఫోటోలో ఇక్కడ ఉన్నారు. మారుతి గారు కూడా అక్కడికి రావడం జరిగింది. సో డైరెక్టర్ మారుతి గారు అయితే ప్రభాస్ మళ్ళీ మన పాత లుక్లో ప్రభాస్ని చూపించబోతున్నారు. ఇది ఈ ప్లేస్లోనే మొత్తం సెట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో రాజాసాబ్ షూటింగ్ లొకేషన్ ఇక్కడే జరిగిందనమాట. దీని లోపల మనకు సెట్టింగ్ ఉంది. సో మేమైతే చూసి తిరిగి బయటికి వచ్చేసిన. సో ఇది మన రాజాసాబ్ షూటింగ్ లొకేషన్. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్, లవ్ యూ గైస్.